ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని. ప్రతిదినము నూతనమైన వాగ్దానముతో మనందరం సంతోషిస్తున్నాము కదా! సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండాలి మనం. ఎందుకంటే మన దేవుడైన యేసయ్య లోకానికి రాబోచున్నాడు. రాబోచున్న యేసయ్యను బట్టి మనం సంతోషించాలి. ఇంకా భూమి మీద మనం అంతా అనుభవించినామనే తెలుసుకోండి. ఇంకేమి లేదు. ఎందుకంటే ప్రభువైన యేసయ్య వచ్చే ముందుగా అనేకమైన సూచనలు నడుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు మెండుగా మెలుచును. మరి ఉరుములు, మెరుపులు కూడా మెండుగా చేస్తున్నాడు. ప్రపంచంలో అనేక జనులు కూడా మరణిస్తున్నారు. ఎందుకనగా తన గద్దింపుల లాంటి ఆయన గద్దింపులకు లోబడి ఉండాలి. ఇంక సమయమే లేదండి. కాబట్టి మన ప్రభువైన యేసయ్య అంటున్నాడు, "ఓ విశ్వాసి మెలకువగా ఉండుడి." ఏమంటున్నాడండి? "ఓ విశ్వాసి ఇంక మెలకువగా ఉండు." చివరి మాటలియి. మరి ఎవరు మెలకువగా ఉంటాడు? ప్రపంచంలో అనేకమైన కరువులు వచ్చుచున్నాయి. మరి ఇంకేమి చూడాలి మనం? కాబట్టి మరి ప్రభువైన యేసయ్య ఈరోజు మనలందరిని ప్రేమించి మనకిచ్చిన వాగ్దానము మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసయందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఒకటేమన్నాడండి? మెలకువగా ఉండాలి. రెండేమన్నాడండి? పౌరుషం కలిగి ఉండాలి. ఇదింక పౌరుషం కలిగి ఉండే మూడేమంటున్నాడు? బలవంతుడై ఉండుడి. ఇప్పుడు బలహీనంగా ఉంటున్నాం మనం. మరి పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు బలహీనమైతున్నాం. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏందంటే, ఆ పత్రికలో ఎందుకు ఇమ్మంటున్నట్టు ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముకు చెబుతూ ఏమంటున్నాడు? ప్రభు రాబోతున్న సమయమండి. మీరు మెలకువగా ఉండండి. పౌరుషం గలవారవై ఉండండి. బలవంతులై ఉండండి అంటున్నాడు. ఈరోజు మనం కూడా కలవరి ప్రేమలో అనుదినము వాగ్దానముతో ప్రభు ఏం మాట్లాడుతుండంటే మనందరం మెలకువగా ఉండాలి. అలా అంటే ఏమిటి? నిద్రపోచున్నామా? శిష్యులు కూడా ఆయన అంటున్నాడు కదా! ఇప్పుడైనా మీరు మేలుకొనుండమని. ఇప్పుడైనా మనందరం మేలుకొని ఎకోజామున ఆయన ప్రార్థించుకుంటూ, ఆయన స్తుతించుకుంటూ, ఘనపరుచుకుంటూ, ఆయన నామములో మెలకువగుండాలి. పౌరుషం కూడా ఉండాలి. క్రైస్తవుడంటే పౌరుషం గలవాడుండాలి. మరి శాంతి, సమాధానము కలిగి ఉండాలన్నాడు. అంటే ఆత్మలో రోషము కలిగి దేవుని కోసం మెలకువలేయాలి. సాతానుడంటాడు కొంచెము ముడుచుకో, కొంచెం పండుకో, కొంచెం దుప్పట కప్పుకోమని చెప్తాడు. వాడు చెప్పిన మాటకు రోషము కలిగి, పౌరుషము కలిగి, బలము గలవాడివై కాళ్ళు, చేతులు శక్తిని, బలమును పరిశుద్ధాత్మ పొందుకొని నువ్వు లేచి ప్రార్థన చేయాలి. నువ్వు చెప్పినట్టుగా నేనెన్నో నా దేవుడైన యేసయ్య చెప్పినాడు, నేనొచ్చేంత వరకు మీరందరూ ప్రార్థనలు చేస్తూ మరి ఆరాధిస్తూ, స్తుతిస్తూ మెలుగు ఉండమని చెప్పినాడు. నా దేవుని మాట వింటాను, నీ మాట నేను విన్నానే. బలహీనులుగా ఉండకూడదన్నాడు. అందుకే బలంగా ఉండమని చెప్పిండు కదా! అందుకే పౌరుషంగా ఉండమని చెప్పినాడు కదా! అందుకే మెలుగు ఉండమని చెప్పినాడు కదండీ! మరి అయితే నువ్వు నేను వెలుగు ఉంటున్నామా? స్తుతిస్తున్నామా? మరి స్తుతించే బిడ్డలైతే దేవునికి మహిమ కలిగినట్టు బిడ్డలుగా మనం ఉంటుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. మరి పరిశుద్ధ బిడ్డలకు దేవుడు ఎన్ని రకాలుగా ఉదాహరణలు చెప్తున్నాడంటే ఈ లోకములో తిందుము, త్రాగుదము, తృప్తిగా సంతోషించుదుము, ఆనందించమంటాం. అందుకే ఈ మెలుకు ఎవరికైనా చెప్పంటే తాగుబోతులకు, నిద్రబోతులకు, తిండిబోతులకు ఇయన్నీ కూడా ఎప్పుడైనా ఒక రోజు అవసరమైద్ది. ఓ విశ్వాసి మెలకువగా ఉండమన్నాడు. ఓ విశ్వాసి ఎక్కడా నీ నమ్మకము? ఎక్కడా నీ విశ్వాసం? దేవునిలో ఉండాలా? ఈ యాత్ర ఎక్కడెళ్తున్నదయ్యా? ఈ యాత్ర ఎక్కడెళ్ళినా కూడా దేవునిలో మెలకువగా ఉండాలి. కాబట్టి ప్రభు మనకు నేర్పిస్తున్న మాటలు పెట్టి చూసినట్లయితే యేసు మరి ఈరోజు దేవుని కుమారుడే యేసుక్రీస్తే మనలందరినీ ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా ఉదయం లేసి మెలకువగా ఆయన ప్రేమిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ నీ కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండవు. మరి ప్రతిదినం ఎందుకు ఈ వాగ్దానం మనం చేస్తున్నామంటే మనకు ప్రభు యేసయ్య మాటలు కొంతమంది జ్ఞాపనకు కూడా రావు. వారి సమస్యలు వారికే సరిపోతాది. అందుకని ప్రభువు అంటున్నాడు, మెలకువగా జీవించు. ఇంక జీవితంలో ఏది లేదు. నీ యాత్ర ముగింపు సమయానికి వచ్చినది. ఆ ఆత్మలో ఉన్న ఆ శరీరంలో ఉన్నట్టు ఆత్మకు శాంతి, సమాధానము, దేవుని రాజ్యములో వారసత్వులుగా
ఆయన కట్టిన ఇంటిలో ఉండాలంటే ఈ లోకంలో మెలకువగా ఉండాలి. పౌరుషము కలిగి, బలము కలిగి, దేవుని నామమును మహిమపరచుకునే బిడ్డగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రతి కుటుంబంలో దేవుని స్తుతిస్తానని మెలుకు ఉంటారని నేను నమ్ముచున్నాను. పౌరుషం గల బిడ్డలుగా జీవిస్తానని నమ్ముచున్నాను. బలహీనమైన బ్రతకటం వలన వ్యర్థమే కదా! దేవుని కోసం ఎంతైనా త్యాగం చేయాలి కదా! మరి త్యాగం చేస్తున్నావా? త్యాగం చేస్తే నీ ప్రభు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మెలకువగా దేవుని నామంలో ఉండి ప్రార్థన పూర్వకంగా జీవించాలి. అవునా కదా! మరి ప్రార్థనకు జీవిస్తున్నావు అంటే నువ్వు ఆనందం, మహానందం పొందుకొని నీ వీధిలో నువ్వు సాక్షిగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఏ వీధిలో నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టుంటున్నావో, ఆ బిల్డింగ్ కట్టినంత మాత్రం విలువ కాదు కానీ, ఆ బిల్డింగ్‌లో ఉంటే వీధిలో నీ సాక్ష్యం ఉండాలి. నీ హృదయంలో దేవుని ప్రార్థన ఉండాలి. నీ గుడారములో దేవుని యొక్క ఆలోచన తలంపు కలిగి జీవించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జింకల తండ్రి పరిశుద్ధుడా, మెలకుగా జీవించి స్తుతిస్తూ ఘనపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని నైనా మీరు చెప్పిన మాట ప్రకారం ప్రతి బిడ్డ కూడా తండ్రి అనుదినము అపొస్తలుల పౌలు ఎన్నో పాపముల నుంచి తప్పించుకొని దేవుని నీతిని తెలుసుకొని ఆయనతోని ప్రార్థిస్తూ ఆయన శ్రమలు పొందుకుంటూ నీతిమంతుడుగా ఏ విధంగా అయితే అనేక సంఘాలకి మేమైతే అనేకమైన పాపములు చేసి దేవుని నామం తెలుసుకొని మేలుకున్నాం, పౌరుషముగా ప్రార్థిస్తున్నాం, పౌరుషముగా బలము కలిగి జీవిస్తున్నాం అన్నట్టుగా ప్రతి ఒక్కరూ జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.